లోక్సభ స్థానానికి వెళుతున్నాం. మెదక్ సంబంధించినంత వరకు కొత్త ప్రభాకర్ రెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. రఘునందన్ రావు బీజేపీ నుంచి పోటీ చేశారు. ముందుగా మనం టీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు ఆ పార్టీ అనుకూల అంశాలుగా ఏదేది భావిస్తుంది, అలాగే వారి అంచనాలేంటి, ఏ అంశాలు తమకు కలిసి వచ్చాయని టీఆర్ఎస్ భావిస్తోంది, గెలుపుపై ధీమాగా ఉండడానికి కారణాలేంటి, మనం చూస్తున్నాం కొన్ని అంశాలు. సిట్టింగ్ ఎంపీగా ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది కలిసి వచ్చే అంశంగా ఆ పార్టీ భావిస్తోంది. గజ్వేల్ సిద్దిపేట ఈ లోక్సభ స్థానం పరిధిలో ఉండటం కూడా కలిసి వచ్చేటటువంటి అంశం. చాలా ప్రధానమైనటువంటి నియోజకవర్గాలు రెండు కూడా ఇక్కడే ఉండటం కలిసి వచ్చే అంశంగా భావిస్తుంది. అలాగే హరీష్ రావు పూర్తిగా బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇది పార్టీ విజయానికి దోహదం చేస్తుందని ఆ పార్టీ భావిస్తోంది. ఇక బీజేపీకి సంబంధించినంత వరకు బీజేపీ అంచనాలేంటి, బీజేపీ లెక్కలేంటి, బీజేపీ పెట్టుకున్నటువంటి ఆశలేంటి, ఏ అంశాలు కలిసి వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇక్కడ రఘునందన్ రావు పోటీలో ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన అనుభవం ఆయనకుంది. అలాగే ఉద్యమ కాలంలో ఉన్నటువంటి విస్తృతమైన పరిచయాలు తనకు కలిసి వస్తాయని ఆయన భావిస్తున్నారు. గతంలో 2 సార్లు పరాజయం పాలయ్యారు. ఆ సానుభూతి తనకు కలిసి వస్తుందనేది రఘునందన్ రావు ఆలోచనగా కనిపిస్తోంది. సో మెదక్ లోక్సభ స్థానానికి సంబంధించి ఇటు టీఆర్ఎస్ అటు బీజేపీ రెండు పార్టీలకు సంబంధించినటువంటి అంచనాలు, అలాగే ఆ పార్టీలు పెట్టుకున్నటువంటి ఆశలు, ఆ పార్టీలకు ఉన్నటువంటి లెక్కలు ఇప్పటి వరకు మనం స్క్రీన్ పైన చూసాం. రైట్, ఇప్పుడు మరో లోక్సభ స్థానానికి మనం వెళుతున్నాం. మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా పేరున్నటువంటి మల్కాజ్గిరి లోక్సభ స్థానంలో టీఆర్ఎస్ నుంచి మరి రాజశేఖర్ రెడ్డి పోటీ చేశారు. ఇక కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేశారు. రైట్, ఇప్పుడు టీఆర్ఎస్ కు సంబంధించినంత వరకు ఆ పార్టీకి ఉన్నటువంటి లెక్కలేంటి, అంచనాలేంటి, ఆ పార్టీ ఎందుకు ఆశాభావంతో ఉంది గెలుపుపై అన్నప్పుడు మనకు కొన్ని ప్రధానమైన అంశాలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలంతా టీఆర్ఎస్ వాళ్లే కావటం ఆ పార్టీ గెలుపుపైన ధీమాతో ఉండడానికి కారణంగా కనిపిస్తోంది. ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా టీఆర్ఎస్ లో చేరిపోవడం కూడా ఆ పార్టీ గెలుపునకు దోహదం చేస్తుందని భావిస్తున్నారు. అలాగే మామ మల్లారెడ్డి మంత్రిగా ఉండటం అనేది కూడా, మరి రాజశేఖర్ రెడ్డి మామ మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా తమకు కలిసి వస్తాయనేది ఆయన భావిస్తున్నారు. అలాగే టీఆర్ఎస్ విజయానికి ఈ అంశాలు దోహదం చేస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అంచనాలేంటి, కాంగ్రెస్ పార్టీ ఏ అంశాల ప్రాతిపదికన గెలుపు తమదేనని అంటోంది. సెటిలర్ల మద్దతు ఉంటుందన్నటువంటి అంచనాతో ఉంది. అలాగే టీజేఎస్, సిపిఐ, టీడీపీలు మద్దతు ప్రకటించడం కలిసి వచ్చే అంశంగా కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. కాంగ్రెస్ లో బలమైన నేత, సొంత సామాజిక వర్గం అండ కూడా రేవంత్ రెడ్డికి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా తనకు కలిసి వస్తాయని అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. ఓవరాల్ గా ఇటు టీఆర్ఎస్ కు సంబంధించి అటు కాంగ్రెస్ కు సంబంధించి రెండు కూడా గెలుపుపై ధీమాతో ఉన్నాయి. ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి, ఎవరి లెక్కలు వారికి ఉన్నాయి. తమకు కలిసి వచ్చేటటువంటి సానుకూల అంశాలు ఏమున్నాయో లెక్కలు వేసుకుని మరి గెలుపుపై ఇరు పార్టీలు ధీమాను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.